రాజ్ ఖతర్నాక్ కామెడీ షో. సహజంగా ఎక్కడైనా ఎవరైనా సచ్చి సాధిస్తామని అంటారు, కానీ ఇక్కడ మన భాస్కర్ చచ్చి అంతలా నవ్విస్తానంటున్నాడు. ఇంతకీ ఎలా నవ్విస్తాడో చూసేద్దామా? సో లెట్స్ వెల్కమ్ బుల్లెట్ భాస్కర్ along with the Steve. వస్తాడు నారాజు ఈ రోజు, రానే వస్తాడు నెల రాజు ఈ రోజు. ఏమండి, నాకు ఒక చిన్న కోరిక ఉందండి. ఏంటి? నాకు మళ్ళీ పిల్లల్ని కనాలుందండి. అది అవ్వదు శాంతి. ఎందుకండి? ఈ వయసులో మళ్ళీ పిల్లలంటే కష్టం శాంతి. ఏమిటండి ఆ మాటలు? మన పెరట్లో మామిడి చెట్టు పోయిన సంవత్సరం కాయలు కాచింది కదా అని ఈ సంవత్సరం కాయకుండా మానేస్తుందా? పెరట్లో ఉన్నది మామిడి చెట్టు, ఇక్కడ ఉన్నది అరటి చెట్టు. అరటి చెట్టు జీవితంలో ఒకేసారి పంట కొయ్యగలుగుతాం. ఇంతకీ మన అబ్బాయి ఎక్కడ? అబ్బాయి కాలేజీకి వెళ్ళాడండి. వాడికి మంచి సంబంధం చూశాను, పద లోపలికి. రాధా ఉదించు నీలేత పెదవి, లాలించు తీరాలి తనివి. ఈ చెయ్యి పట్టుకుంటే ఏం చేస్తావు? అరుస్తాను గోపి. నిన్ను గట్టిగా వాటేసుకుంటే గట్టిగా అరుస్తాను గోపి. నిన్ను ముద్దు పెట్టుకుంటే ఇంకా గట్టిగా అరుస్తాను గోపి. ఎందుకే? అరవకపోతే అలవాటు అనుకుంటారు గోపి. ఈ సమాజం నవ్వుతున్నా సరే మా అమ్మా నాన్న ఒప్పికిచ్చి నిన్ను పెళ్లి చేసుకుంటా. పో అమ్మా నాన్న. నాన్నగారు, నేను ఒక అమ్మాయిని చూశాను, ఆ అమ్మాయినే పెళ్లి చేసుకుందాం అనుకుంటా. ఓకే. సాంబయ్య, రాధకి కబురు పెట్టాను, ఎంతవరకు వచ్చిందో చూడు. అలాగేనయ్యా. అయ్యా, మీరు ప్రేమించిన అమ్మాయికి రోడ్డు పైన యాక్సిడెంట్ అయింది భయ్యా, చనిపోయింది అమ్మాయి గారు. మనసు గతింటే మనిషి పట్టపగలు మందు మంచిది కాదు నాన్న. ఏం చెప్పమంట, వైన్ షాప్ వాడు అమ్ముతుంటే కొనుక్కున్నాను. నీకు ఇంకొక సంబంధం తెచ్చాను. నాన్న, నేను రాధనే ప్రేమించా, రాధనే పెళ్లి చేసుకుందాం అనుకున్నా. ఈ జన్మకు రాధ తప్ప నాకు వేరే ఆడది లేదు లేదు లేదు. మనసున్న మనిషికి సుఖము లేదంటే. గోపి, రాధా ఏంటి రాధ? నేను చచ్చిపోయాను గోపి. ఆత్మనే మళ్ళీ నీ కోసం వచ్చాను గోపి. సరే, ఇప్పుడు ఏం చేయమంటావు చెప్పు. గోపి, నువ్వు ఇలా బాధపడుతుంటే నేను చూడలేను. పెళ్లి చేసుకో గోపి. మనసులో నిన్ను పెట్టుకుని వేరే అమ్మాయితో కాపురం చేయాలా? నా వల్ల కుదరదు రాధా, కుదరదు. నా ప్రేమ పైన కొంచెమైనా ప్రేమ ఉంటే నువ్వు పెళ్లి చేసుకోవాలి గోపి. నేను నిజంగా ప్రేమిస్తున్నా, మన ప్రేమ కోసమే నేను పెళ్లి చేసుకుంటా. అమ్మా నాన్న, ఎవరైనా అమ్మాయిని పిలిపించండి, వెంటనే పెళ్లి చేసుకుంటా. నువ్వా? అవును, పక్కా? పక్కా. అమ్మా అర్జెంట్ గారా? తేట తేట తెలుగులా తెల్లవారి వెలుగులా. ఇవి చూసిన అమ్మాయి సాంప్రదాయంగా ఉంటుంది. మీరు చెప్పినట్టే పెళ్లి చేసుకుంటా. నా కొడుక్కి పెళ్ళైపోయింది, తీర్థయాత్రలకి వెళ్తాం మేము. జాగ్రత్త అమ్మా. అబ్బాయి జాగ్రత్త అమ్మా. వీళ్ళ ఇంట్లో పని చూసుకో. చూసావా గోపి? ఒరే, నీ అమ్మ ఎక్కడే ఉందా? ఎంత సంతోషంగా ఉన్నావో చూసావా? నీ కోసం పెళ్లి చేసుకున్నాను, హ్యాపీ కదా? ఏవే, నేను ఆఫీస్కి వెళ్తున్నా. ఏమండి రండి. ఏమండి తెస్తారు కదా? తెస్తాలే. గోపి, ఎక్కడికి వెళ్తున్నావు? బజార్కి వెళ్తున్నాను. దేనికి? కూరగాయలకి. మల్లెపూలు హల్వా చెప్పలేదా గోపి? మరి దెయ్యాన్ని విన్నావు కదా, అదే తెమ్మని చెప్పింది. ఎందుకు తెస్తున్నావు గోపి? రాత్రిపూట బస్ స్టాండ్ అది అలవా, నేను మల్లెపూలు అమ్ముకుంటాం. నా మటుకు నేను మందు తాగి చీపులెక్కడితో బతుకుతుంటే పెళ్లి చేసుకోమని ఐడియా ఇచ్చింది ఎవరు? నీ బాధ చూడకుండా ఇప్పుడు పెళ్లి అయినా ఇంకో బాధ స్టార్ట్ అయింది, నేను ఎవరితో చెప్పుకోవాలి? ఇప్పుడు వెళ్ళి మల్లెపూలు హల్వా తీసుకొస్తావా గోపి? తెచ్చుకుంటా. తీసుకొచ్చి కులుకుతావా గోపి? కులుకుతా. ఏం చేసుకుంటా చేసుకో, పోవే. ఎవర్రా పంజా కొట్ట శ్మశానానికి తాళం తీసి వదిలింది దీన్ని? కూరగాయలు తీసుకొచ్చి అటు పెట్టా. మరి శోభనం అన్ని ఏర్పాట్లు చేయి. సరే. ఏం చేస్తున్నావు గోపి? తలదూకుంటున్నాను. ఎందుకు గోపి? సెలూన్ షాప్ పెట్టుకుందామని. అంతగా ఆగలేకపోతున్నావా గోపి? నా పెళ్ళం, నేను తిరుగుతాను చేస్తాను, అడగడానికి నువ్వెవరే? పెళ్లి చేసుకోమని చెప్పింది ఎవరు? నువ్వే చేసుకోమన్నావు. అయితే ప్రతిదీ నేను చెప్పినట్టే చెయ్యాలి గోపి. నేను మల్లెపూలు తీసుకో అంటే తీసుకోవాలి, నేను హల్వా తీసుకురా అంటే తీసుకురావాలి, నేను రూమ్ లోకి వెళ్ళు అంటేనే వెళ్ళాలి గోపి. నేను దాని మొగుడా? ఇట్స్ టూ లేట్ యా. మొగుడు అన్నాక పెళ్లి అయ్యాక భార్యను చూసుకోవాలి, నా ఇష్టం. నీకు నాకు సంబంధం లేదు. నువ్వు ఏ రోజైతే చచ్చిపోయావు ఆ రోజైనా మనసులో కూడా చచ్చిపోయావు. అంతే, పో.
ఎలా నచ్చిందిరా ఇది నీకు? దీని మీద చెయ్యాలని ఎలా అనిపించిందిరా నీకు? నా పిల్లమే ఏ సైడ్ నుంచి బాగుందిరా? ఇటు ఏం లేదు, ఇటు ఏం లేదు, ఎటు ఏం లేదు, ఎటు ఏం లేదు. ఏముందిలే ఇంకా పడుకో. ఇది నాకంటే బాగుందరా? ఏయ్! ఏమైందండి? ఒక పనికి మాలింది ఉంది, అది నీ లోపలికి దూరి నన్ను కొట్టింది. పనికి మాలింది. నేనే బాగుంటానని చెప్పు. నువ్వే బాగుంటావు హా! ఏమైందండి? ఏమైందండి? చూసారా సార్ డబుల్ యాక్షన్? ఏమండి, నేను మిమ్మల్ని కొట్టానా? లేదే. ఈ పాపిష్టి చేతులతో కొట్టానా? ఈ పాపిష్టి చేతులతో నేను కొట్టాను. కొట్టానా? కొట్టానా? ఏమండి? శోభనము నైట్ టైం వచ్చి రాదు, పగలు ప్లాన్ చేసుకుంది. నడు విరిగింది. పడుకో. ఏ? ఏ, బా! ఏమండి, స్నానానికి వెళ్ళేస్తానే. ఓ ఏమండి? ఏంటి టవల్. ఇలాంటి బంపర్ ఆఫర్ ఎవరికి రాదు. ఉంది ఇప్పుడు లోపలికి వెళ్ళిన తర్వాత. ఎక్కడికి వెళ్తున్నావు గోపి? నా భార్యకి టవల్ కావాలి, తీసుకెళ్తున్నా. నీకెందుకే? ఆ టవల్ ని నువ్వే దాచిపెట్టి అది మళ్ళీ లోపల నుంచి పిలిచేలాగా నువ్వే చేసి ఇప్పుడు దాని చేతికి టవల్ ఇస్తూ "ఆ, ఆ" అని కులుకుదామని వెళ్తున్నావా గోపి? ఆలోచన లేదు కానీ నువ్వు చెప్పిన తర్వాత ట్రై చేయాలనిపించింది. చిన్న సెకండ్ ఎవరా నీలా? వస్తా నాకు టవల్. తీసుకోరా బంగారం, చేపట్టుకో లాగు. జర్రుంటే చచ్చిపోతుంటరా. ఛే, ఇది స్నానం చేస్తుంటే కూడా వెళ్ళి చూడాలనిపిస్తుందా? నాకది ఏం బుద్ధిరా నీకు? మంచివా గాడిదవా నువ్వు? ఫో, ఫో. అది అందగత్తే నాకు. ఏం మాట్లాడుతున్నావురా? అది ఎందుకత్తనా? దాన్ని ఇప్పుడు చెరిపేస్తా, దాన్ని జుట్టు చెరిపేస్తా, దాన్ని గీరేస్తా. ఇది ఎందుకత్తనా? ఇది ఎందుకత్తనా? ఏయ్! పిచ్చి పట్టిందా? ఏమండి, గొల్లాలిపోయాయి, గీరేశారు, కొరికేశారు. ఎవరు? దొంగ. నేనేం చేయలేదే, నువ్వే పీక్కున్నావు. ఫ్లాష్ మ్యానా? ఫ్లాష్ మ్యానా? ఫ్లాష్ మ్యాన్. సాంబయ్య, ఆ మాంత్రికుని పిలిపించు. ఏమి వెళ్ళరా? ఏమైందండి? మా ఆవిడ మీదకి దెయ్యం పడుతుంది, అది పడకుంటే ఏదో ఒకటి చెయ్యి. ఈ తాయెత్తు కడితే ఏ దుష్ట శక్తి కూడా అతనిని ఆవహించదు. తాయెత్తు జాగ్రత్త. నువ్వు జాగ్రత్త, మళ్ళీ కనిపించుకో. దుర్మార్గుడా. ఏమండి, ఏంటండి ఇదంతా? నువ్వు సంతోషంగా ఉండడం కోసం చేసా. వెళ్ళి పని చేసుకోపో. ఏమే అంజగుట్ట, నీ నోటితో పిలిచావా? ఇప్పుడు మా ఆవిడలోకి వెళ్ళు, ఏం జరుగుతుందో చూద్దు గాని. షాక్ కొట్టిందా? ఏం చేసావురా దాని ఒంట్లో ట్రాన్స్ఫార్మర్ పెట్టా. బయలుదేరు. గోపి? అంతరంగా సీరియల్ ఎంత చేస్తుంది అబ్బా ఇది. పాల గ్లాస్ తీసుకుంటా. ఏవండి, పాలు తీసుకొచ్చాను. అవునా? ఏవండి, ఏవండి? ఆడదానివేనా నువ్వు? పాల గ్లాస్ అలాగైనా తీసుకొస్తారు. ఎలా వచ్చావు? పాల గ్లాస్ తీసుకోండిరా. అలా కాదే. ఛీ! నేను నీతో ఒక్క నిమిషం కూడా ఉండను. పుట్టింటికి వెళ్ళిపోతాను. ఒక్క నిమిషం. చీరలు ఏమైనా ఉంటే ఇవ్వచ్చుగా, కట్టుకుంటా. లంగా జాకెట్ వద్దా? ఏం మాట్లాడుతున్నావురా? ఎక్కడికి వెళ్తున్నావే? మా పుట్టింటికి వెళ్ళిపోతున్నాను. ఎందుకు? ఇన్ని రోజులు మీరు మాట్లాడుకుంటూ ఉంటుంటే పోనీలే పిచ్చోడు అనుకున్నాను, కానీ తేడా గాడని తెలియదు నాకు. నేను తేడానా? ఈ హోల్ జబర్దస్త్ లోనే ఫిట్. ఫిట్ కాదురా, నట్టు నట్టు. నీకు నాకు విడాకులు పోరా. నేను తేడా అంటదేంటి? దానికి తాయెత్తు కట్టావు కదా, నీలో చేరి నువ్వు తేడా అని చెప్పాను భాస్కర్. ఇదేంద్రదా? మనసు గతి ఇంతే, మనిషి బ్రతుకింతే. గోపి, ఏంటి? నువ్వు ఇలా బాధపడుతుంటే చూడలేను గోపి. అయితే ఏం చేయమంటావు? నా కోసం మళ్ళీ పెళ్లి చేసుకో ఈ యామ్. భీమవరం పాలమా బాగా పీల్చిపోదమా, మీద మీద ఫాలుమా వైరల్ అవుది రీలుమా. కృష్ణ భగవాన్ గారు, ఎలా అనిపించింది ఈ స్కిట్? బాగా చేశారు, బాగుందండి, చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంది. పుష్ప మ్యామ్,
మ్యామ్. ఫహిమా అండ్ ధరణి. వావ్, వాట్ అ టైమింగ్, పర్ఫార్మెన్స్ అన్ని సూపర్బ్ గా ఉంది. ఆ కంప్లీట్ కాన్సెప్ట్ బాగుంది. భాస్కర్ గారు లాస్ట్ మీరు నడిచి వచ్చారు కదా, బ్యూటిఫుల్ గా ఉంది. మీ పర్ఫార్మెన్స్ చాలా బాగుంది. నడక బాగుంది, మీరు కంటిన్యూ చేయొచ్చు. టోటల్ స్కిట్ నాకు నచ్చింది. సూపర్బ్ గా ఉంది. గుడ్ లక్.